హాయ్ బాగున్నారంతా. ట్రేడింగ్ అనేది ఈజీ అబ్బా. ఇప్పుడు మనము పెద్ద పెద్ద ఇండికేటర్లు అప్లై చేసి బాలింగర్ బ్యాండ్స్ ఇవన్నీ పెద్ద పెద్ద ఇండికేటర్లు అప్లై చేసి మనమే కాంప్లికేట్ చేసుకుంటాం. ఇప్పుడు ట్రేడింగ్ వరల్డ్లో ఈజియెస్ట్ బిజినెస్. ఇంట్లో కూర్చొని బై బటన్ నొక్కుతాం, సెల్ బటన్ నొక్కుతాం, అంతే కదా. అంతకుమించి ఏమైనా హార్డ్ వర్క్ చేస్తామా? లేదు. కానీ మీరు బై బటన్ సెల్ బటన్ నొక్కడం ఎవరి దగ్గర నేర్చుకున్నారు అనేది ఇంపార్టెంట్. ఏ టైంలో బై బటన్ నొక్కాలా, ఏ టైంలో సెల్ బటన్ నొక్కాలా అనేది ఎవరి దగ్గర నేర్చుకున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చార్ట్ చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద ఇండికేటర్లు అన్ని అప్లై చేసి బౌలింగర్ బ్యాండ్స్ మనమే ట్రేడింగ్ని టఫ్ చేసుకుంటాం. ఇవన్నీ తీసేసి సింపుల్ మనకు అవసరమైనవి రెండే ఇండికేటర్లు. మనకు అవసరమైనవి వచ్చేసి రెండే ఇండికేటర్లు. ఒకటి 9 EMA, ఇంకోటి 20 EMA. 15 మినిట్లో 9 EMA, నార్మల్ 9 EMA కావాల్సి వాడచ్చు, లేకపోతే లేదు. 15 మినిట్ టైం ఫ్రేమ్లో 9 EMA. ఇప్పుడు 9 EMA యాడ్ చేసి ఇండికేటర్స్లోకి వెళ్ళి ఈఎంఐ అని టైప్ చేయాలి. మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ వచ్చిందా? ఇప్పుడు దీని సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ టైం ఫ్రేమ్ ఎంత ఉంటుంది, టైం ఫ్రేమ్ 15 మినిట్స్ సెట్ చేయాలి. ఓకేనా? ఈ ఈఎంఐ చూడండి, మీకు ఎక్కడైనా చూస్తే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకునిందే, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకునిందే. సో ఈ రెండు ఈఎంఐలు మాత్రమే మనం వాడతాం. ఈ రెండింటికి మించి మనకి ఏ ఇండికేటర్ అవసరం లేదు, ఏ లెవెల్స్ అవసరం లేదు. పివోట్ పాయింట్స్, ఫిబొనాచి, ట్రెడిషనల్, ఇవన్నీ పెద్ద పెద్ద ఇండికేటర్ ఇవన్నీ అసలుగా అవసరం లేదు. ట్రేడింగ్ వచ్చేసి ఎంత సింపుల్ పెడితే అంత ఈజీ. వరల్డ్లో ఈజియెస్ట్ బిజినెస్ ట్రేడింగ్. కానీ ఇప్పుడు లాస్ వస్తూ ఉంటుంది. లాస్ వస్తూ మనం చూస్తూ ఉన్నాము, అది బిగ్గెస్ట్ మిస్టేక్. ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. ఒక 10,000 పెట్టినా 1,000 రూపాయలు కనిపించింది, 2,000 కనిపించింది, చాలా లాభం అని తీసుకుంటే అది ఒక బిగ్గెస్ట్ బిజినెస్. లాభాన్ని ఎక్కువసేపు హోల్డ్ చేయాలా, నష్టాన్ని వెంటనే కట్ చేయాలా. కొంచెం మనకు రెడ్లో కనిపించింది 2-3 మినిట్స్లో కట్ చేసేయాలి, ఎక్కువసేపు హోల్డ్ చేయకూడదు. అదే లాభంలో గ్రీన్లో కనిపిస్తుంది, వదిలేయాలా. ఎంతవరకు వదిలేయాలనేది నేను ముందు ముందు అన్ని నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? 1 మినిట్. ముందు ముందు అన్ని నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఒకటి, ట్రెండ్ లైన్స్ని ఎలా వాడాలి. ట్రెండ్ లైన్స్ ఈ రెండు ఇండికేటర్లు 20 EMA ఒకటి, 15 మినిట్ టైం ఫ్రేమ్లో 9 EMA ఒకటి. నేను పదే పదే రోజు ఒకటి చెప్పిందే చెప్తుంటా. మనకి ఇప్పుడు అవసరమైనది, మనకు లాభం తెచ్చేది పదే పదే రిపీట్ చేసి చెప్తే తప్ప ఏం లేదు కదా. సో ప్రతి వీడియోలో మ్యాక్సిమం చెప్పిందే చెప్తుంటా. లైవ్ ట్రేడ్, ప్రతి ట్రేడ్ ఏదైతే నేను తీసుకున్నానో మీకు ఎవ్రీడే అప్లోడ్ చేసి చూపిస్తాను. అది నష్టమైనా కానీ లాభమైనా కానీ మీరు దాంట్లో అబ్జర్వ్ చేయొచ్చు. నేను నష్టం ఎంత తొందర బుక్ చేస్తా, లాభాన్ని ఎంతసేపు హోల్డ్ చేస్తాను. ఓకేనా? లాభం వస్తుంటే ఎంతవరకు హోల్డ్ చేస్తా, నష్టం వస్తుంటే ఎంత తొందర కట్ చేస్తా అనేది మీరు నా నుంచి అయితే నేర్చుకోవచ్చు. బై ఏ కట్ చేయాలి, సెల్ ఏ కట్ చేయాలి, అన్ని స్టెప్ బై స్టెప్ మీకు నేర్పిస్తా. ఓకేనా? కనెక్ట్లో రెడీ ఉండే. ఇప్పుడు నష్టం విషయానికి వస్తే, నష్టం అనేది నష్టానికి భయపడితే మనం ఏ బిజినెస్ చేయలేము. ఓకేనా? ఇప్పుడు బయట ఏ బిజినెస్ చేసినా ఇన్వెస్ట్మెంట్ అయితే మనం చేయాల్సిందే కదా. ఏదో కొంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అది నష్టం కిందే కదా. దాన్ని దాటి మనం రికవర్ అవుతామని ఏ బిజినెస్లో గ్యారెంటీ ఉండదు. అలాగే ఇక్కడ కూడా అంతే. మినిమం ఇప్పుడు లాస్ని తక్కువ పెట్టి ప్రాఫిట్స్ ఎక్కువ పెడితే ఓవరాల్ ప్రాఫిటబుల్గా ఉంటాం కదా. ఇప్పుడు సపోజ్ ఒక 10,000 పెట్టినాం అనుకో, నష్టం ఎంతవరకు తీసుకోవాలి? మ్యాక్స్ టు మ్యాక్స్ 1000 నుంచి 1,500 దాకా తీసుకోవాలి. ఓకేనా? అంతకు మించి ఎక్కువ తీసుకోవాలి. లాభం ఎంత తీసుకోవాలా? వదిలేయాలా. లాభం ఎంత వచ్చేంత వరకు రాని. ఇంత కొంచెం అమౌంట్ కనపడింది బుక్ చేసుకుందాం అన్నంత ఫిక్స్ కాకూడదు, వదిలేయాల. ఎంతసేపు వదిలేస్తే అంత మంచిది. మనకి మార్కెట్ ఎప్పుడు ఎంత రివార్డ్ చేస్తుందో మనకు తెలియదు. వదిలేసి కొన్ని ఈఎంఐస్ ఉన్నాయి, ఆ ఈఎంఐస్ బట్టి ఆ ఈఎంఐస్ పైన ఉన్నంత వరకు మార్కెట్ వదిలేదు. ఆ ఈఎంఐ కింద ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయితేనే మనం ఎగ్జిట్ చేయాలి. సో ఓవరాల్గా ప్రాఫిట్లో ఉండవు. ఇప్పుడు నష్టం అయితే ఖచ్చితంగా రికవర్ అయిపోతుంది. ఇప్పుడు 3 ట్రేడ్లు తీసుకున్నాం అనుకో, రెండిట్లో 10,000 పెట్టి 3 ట్రేడ్లు తీసుకున్నాం, రెండిట్లో 1,000 లాస్ వచ్చింది. నెక్స్ట్ ట్రేడ్లో డైరెక్ట్ 10,000 ప్రాఫిట్ వస్తుంది.
ఎందుకంటే నేను మ్యాక్సిమం ఓటీఎం ట్రేడ్ చేయమని చెప్తాను, ఓటీఎం ఆప్షన్స్ ట్రేడ్ చేయమని చెప్తాను. మీరు అనుకోవచ్చు ఓటీఎం ఎట్లా చేస్తావు, ఒకేసారి అర్ధ గంటలో 50% క్యాపిటల్ ఎగిరిపోతుంది. మనం తప్పు ట్రేడ్ తీసుకుంటే 50% ఎగిరిపోతుంది. అది డబుల్ కూడా అవ్వచ్చు, ట్రిపుల్ కూడా అవ్వచ్చు కదా. మనం రాంగ్ డైరెక్షన్లో ఇన్కరెక్ట్ ఎంట్రీ ఇస్తేనే తప్పు కదా. కరెక్ట్ ఎంట్రీ ఇవ్వాలనేది మీకు నిదానంగా నేర్పిస్తాను, ఓకేనా. సో ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలనేది ఇంపార్టెంట్. కరెక్ట్ ఎంట్రీ ఓటీఎం ఆప్షన్స్ తీసుకుంటే నిమిషాల్లో డబ్బులు ఇలా డబుల్ అయిపోతాయి. అది ఎక్స్పైరీ డేట్ రోజు ఇట్లా నిమిషాల్లో డబ్బులు డబుల్ అయిపోతాయి. మనం ఎంత నష్టం చేసినా నిమిషాల్లో రికవర్ అయిపోతుంది. అన్ని స్టెప్ బై స్టెప్ నేను చేసి చూపిస్తాను. చెప్పేది అన్నీ ఈజీ, చాలా మంది చెప్తారా, చెప్పేది ఈజీ కానీ నేను అట్లా అంటంలే కదా, చేసి చూపిస్తాను అంటున్నాను. మీకు ప్రతి ఒక్క ట్రేడ్ అప్లోడ్ చేసి చూపిస్తాను. ఓవరాల్ ప్రాఫిటబుల్ అయ్యి ప్రతి అకౌంట్లో ప్రతి ట్రేడ్ మీకు కైట్ అకౌంట్లో ప్రతి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నిదానంగా స్టెప్ బై స్టెప్ గ్రో అయ్యే వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తా. మీకు యూస్ఫుల్లే. అన్ని వీడియోస్ చూసి అప్పుడు చెప్పండి యూస్ఫుల్లా కాదా. దీంట్లో నేను అబద్ధాలు చెప్పేది ఏమి ఉండదు. కొన్ని ట్రేడ్లు దాపెట్టి కొన్ని ట్రేడ్లు ఉత్త లాభం వచ్చిన ట్రేడ్లు మాత్రం చూపించడం అట్టేమి ఉండదు. మొత్తం అకౌంట్ మొత్తం చూపిస్తాను, ఓకేనా. సీ యూ, బాయ్.